నమస్తే. విక్టర్స్ లైఫ్ సైన్స్కి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అంటే, ఈరోజు మనం సొసైటీకి ఏమి ఇస్తున్నామంటే ఆరోగ్యాన్ని ఇస్తున్నామండి. అది ఎలాంటి ఆరోగ్యం అంటే, కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం అడుగులు వేయించే వరకు తీసుకొచ్చాము అంటే మన విక్టర్స్ లైఫ్ సైన్స్లో ఉన్నటువంటి కోర్ వరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటానికి మీకు ఒక బ్యూటిఫుల్ టెస్టిమోనీ అయితే మన పక్కనే ఉన్నారు. అన్నయ్య పేరు చంద్రశేఖర్. అన్నయ్య నాకు పరిచయం అయినప్పుడు చాలా అంటే చాలా క్రిటికల్గా ఉన్నారు. అన్నయ్యకి చాలా సివియర్గా బాడీ అనేది ఇంజూర్ అయిపోయింది అనమాట. పెరాలసిస్ రావడం వల్ల బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోయి అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బట్ జస్ట్ 45 డేస్లో రిజల్ట్ అనేది ఎనీ హాస్పిటల్కి వెళ్ళినా బోన్ తీసేయాలి, కాల్ తీసేయాలని చెప్పారంట. బట్ ఓన్లీ 45 డేస్లో ఒక ప్రాబ్లంకి రికవరీ అయితే దొరికింది. అన్నయ్య మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి అన్నయ్య మీ ఎక్స్పీరియన్స్. నాకైతే బ్రెయిన్ సర్జరీ అయింది. సర్జరీ వల్ల ఖాళీగా పడిపోయింది. కాలు కూడా ఇంతకుముందు 20 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల బోన్ ఇన్ఫెక్షన్ అన్నారు, కాలు తీసేయాలన్నారు. ఈ రీజన్ టైం వల్ల చాలా నయమైంది. ఒక నెల వాడబట్టి చాలా నయమైంది. కంటిన్యూ చేస్తాను అయితే. అండ్ బోన్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల బోన్ ఏమవుతుంది, ఎందుకు కాలు తీసేయమన్నారు అంటే, యాక్చువల్గా మనకు బోన్ మ్యారో ఉంటుంది. బోన్ మ్యారోలో ఏముంటుంది, మనకి రక్త కణాలు అంతా కూడా పుట్టేది రెడ్ బ్లడ్ సెల్ అయినా వైట్ బ్లడ్ సెల్ అయినా ప్లాస్మా అయినా మనకి బోన్ మ్యారోలోనే వస్తుంది. బట్ బోన్ మ్యారోలో ఏమైందంటే అన్నయ్యకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే బాడీ ఎసిడిక్ నేచర్లో ఉండడం వల్ల బోన్ మ్యారో ఇన్ఫెక్షన్ అంటే లైక్ ఇట్స్ క్యాన్సర్ అనుకోండి. ఫ్రీ రాడికల్ పెరిగిపోవడం వల్ల లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం, అది క్యాన్సర్ లాగా అయిపోవడం. లేదు క్యాన్సర్ కాదు కానీ సంథింగ్ కాలు అనేది ఇన్ఫెక్షన్ అయింది, కాలు తీయాలి అనేది చెప్పడం జరిగింది. బట్ రీజన్ స్టెమ్ ఏం చేసిందంటే, ఎక్కడైతే సెల్ డ్యామేజ్ అయిందో మన బాడీలో 37.2 trillion సెల్స్ ఉంటాయండి. అలా రీజన్ స్టెమ్ 1 month వాడారో ఆ 1 monthలో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ అనేది క్యూర్ అవడం జరిగింది. అలాగే దాంతోపాటు కోర్ వరాక్వి కాంబినేషన్లో ఇవ్వడం వల్ల ఈ బూస్టింగ్తో రిజల్ట్ అయితే అల్టిమేట్ రిజల్ట్. ఈరోజు మేము ఏపీ అండ్ తెలంగాణ కాదు, ఎంటైర్ గ్లోబల్కి మేము ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, గడప గడపకి విక్టర్స్, కడుపు కడుపుకి కోర్ వరాక్వి. సో ఈ టెస్టిమోనీని మీరు చూశారు కదా. ప్రతి ఒక్కొక్కళ్ళకి కూడా మేము చెప్పేది ఒకటేనండి, బాడీ ఎసిడిక్ నేచర్లో ఉంది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంది. మనం తీసుకునే న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రతి ఒక్కరు జబ్బు పడుతున్నారు, డయాబెటిక్ అవుతున్నారు, క్యాన్సర్ అవుతుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి కారణం మనకు తెలియకుండానే బాడీ డిసార్డర్లకు పడిపోతుంది తక్కువ ఏజ్లో. కాబట్టి ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ.